నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా పర్యటనకు ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం లభించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి ఇన్ఛార్జ్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ చైర్మన్ సదాశివం, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి వెంకటముని ప్రసాద్ అలియాస్ నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఆరణి శ్రీనివాసులు, భానుప్రకాష్, డాక్టర్ విఎం థామస్, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, కోలా ఆనంద్, బాలసుబ్రహ్మణ్యం, హరిప్రసాద్, నరసింహ యాదవ్, సిఆర్ రాజన్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతికి రోడ్డు మార్గాన బయలుదేరారు. అనంతరం రాత్రి 7 గంటల ప్రాంతంలో నారావారిపల్లెకు చేరుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందస్తు టోకెన్లు దక్కించుకోవడం కోసం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించడం, ఇంకొందరు భక్తులు క్షతగాత్రులు కావడం, అలాగే గతంలో జరిగిన తప్పిదాలు, ప్రస్తుత పరిణామాలపై టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ స్పందించారు. వైకుంఠ ఏకాదశి అనేది ఒక వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం తెరవటం. ఆ రోజు చాలా పవిత్రమైన దినము. వైకుంఠ ద్వారంలో ద్వారం ప్రవేశం చేసుకొని దర్శనం చేసుకుంటే జీవితం ధన్యమవుతుంది, మన కష్టాలు తీరుతాయి అని చెప్పి కొన్ని ఏళ్లుగా, దశాబ్దాలుగా వస్తున్న ఆచారం, భక్తులకున్న విశ్వాసం. మరి వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఆ ద్వారం తెరవాలి, అది సంవత్సరానికి ఒక్కసారి ద్వారం తెరవాలి అనేది ఆచారం. ఆ ఆచారాన్ని పాటిస్తూ కొన్ని దశాబ్దాల పాటు వచ్చిన పక్క రోజుల్లో వైకుంఠ ఏకాదశి గడిగల ద్వాదశి రోజులు ఉంటాయి కాబట్టి ఒక 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో ద్వాదశి రోజు కూడా పెడితే ఆ ద్వాదశి రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన ఉద్యోగులు, సంస్థకు సంబంధించిన కొంతమంది ఉద్యోగస్తులు, మీలాంటి మీడియా వాళ్ళ కుటుంబాలతో కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఉద్దేశంతో ద్వాదశి రోజు కూడా దర్శనం పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏర్పడిన పాలక మండలి తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు, అహంకారపూరితమైన నిర్ణయాలు, అందులో ఒకటి 2 రోజులు తెరిచే వైకుంఠ ద్వారం 10 రోజులు తెరుస్తూ ఉంది. ఏ ఆచారం చెప్పిందో, ఏ ఆగమం చెప్పిందో, ఏ ఆగమ శాస్త్రకుడు చెప్పాడో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరుస్తూ ఉంది. 10 రోజుల పాటు తెరిచి 360 రోజులు తెరిస్తే తప్పేంది? ఈ వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఆగమాలకు ఆధారపడి నడుస్తుంది. ఆగమ వ్యవహారాలు పెట్టే ప్రతిదీ నైవేద్యం కాని దగ్గర నుంచి, కైంకర్యాల దగ్గర నుంచి, స్వామికి సంవత్సరాల జరిగే బ్రహ్మోత్సవాలు కానించి ఏదైనా కూడా అవన్నీ ఆగమాల ప్రకారం, నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం జరుగుతూనే వస్తున్నాయి. దాన్ని కాపాడటానికే పాలక మండలి, అధికారులు ఇవన్నీ కూడా వస్తూ వచ్చాయి. సరే, 10 రోజులు పాలక మండలి వాళ్ళు పెట్టారు కదా, ఒక ఎత్తు అయితే అంతటితో ఊరుకోలేవాళ్ళు. సంవత్సరానికి జరిగే బ్రహ్మోత్సవాలు, 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన రోజు గరుడ సేవ. గరుడ సేవ రోజు 4 లక్షల మంది భక్తులు వస్తారు, 5 లక్షల మంది భక్తులు వస్తారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు స్వామి దర్శనం చేసుకుంటే జీవితం ధన్యం, భాగ్యం కలుగుతుంది. గరుడ సేవ రోజు సాక్షాత్తు స్వామి వ్యవహరిస్తాడని ఒక నమ్మకము బలంగా ప్రజల్లో, భక్తుల్లో ఉంది కాబట్టి గరుడ సేవ రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు. బ్రహ్మోత్సవంలో ఒకరోజు గరుడ సేవ ముఖ్యమైన రోజు. అలాంటి గరుడ సేవను కూడా నెలకోసారి చేస్తాం, తప్పేముందని నెలకోసారి గరుడ సేవ చేస్తున్నాం. ఏ ఆగమ శాస్త్రం చెప్పింది నెలకొకసారి గరుడ సేవ చేయాలని? అంటే మీకు అనుకూలంగా, మీ ఇష్టం వచ్చినట్లు, మీ గుడికి చేసినట్లు, మీ ఊర్లో కట్టినట్లు చేసి, ఈ విధంగా చేసి సంప్రదాయాలు నాశనం తీసుకొచ్చి పెట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తాజా పరిణామాలపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారేమన్నారో ఓసారి చూద్దాం. ఎంత అరాచకాలు సాగుతున్నాయి అంటే, తిరుమల పవిత్రతను కాపాడటమే నా లక్ష్యం, నా ధ్యేయం, నా బాధ్యత అని ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల కాలంలో ఆలయ పవిత్రతను దెబ్బతీయటమే కాకుండా పరిపాలనా వ్యవహారాలు కూడా పూర్తిగా సర్వనాశనమయ్యేటట్టుగా ఆయన పాలన కొనసాగుతున్నది. ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు సేవకుడిగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ మహిళా నేత మమత మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు గారు అనుక్షణము
అభ్యుదయము, ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నారు. నిరంతరము తన ప్రజలు తను కాపాడుకోవాలి అని కంటికి రెప్పలా కాచుకుంటున్నారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం? ఆయన ఎంతో సమర్థవంతుడైన నాయకుడు, అదేవిధంగా మంచి సేవా దృక్పథం గల వ్యక్తి. ప్రజలు ఎటువంటి కష్టానికి లోపడినా వెంటనే మీకు నేనున్నాను, ఒక తండ్రిగా, ఒక అన్నగా అంటూ ఆదరించే మహానాయకుడు ఆయన. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా ప్రతిపక్ష పార్టీలకు లేదు. చాలా ధైర్యంగా చెప్పగలను. నేను నా గుండెల పైన చేసుకుని చెప్తున్నాను. ఎందరో రాజకీయ నాయకులను నేను చూశాను, వారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఆ శైలి అబ్జర్వ్ చేశాను. కానీ ఏ రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కఠోరమైన దీక్ష, ఆ శ్రమ, ఆ సేవ నిరతి నేను ఎవరిలో చూడలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేదార్నాథ్ దుర్ఘటన జరిగినప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా కూడా మన ప్రజలు బాధపడుతున్నారు అని వెంటనే ఆయన ఢిల్లీకి పయనమై అక్కడ దుర్ఘటన నుంచి వచ్చిన ప్రజల్ని అందరినీ కూడా ఆయన వాళ్ళ బంధుమిత్రులు కూడా ఓదార్చి నేనున్నాను అనే భరోసా కల్పించిన గొప్ప నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి గురించి ఆయన నిందారోపణ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఛార్జి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదివారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో ఇన్ఛార్జి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలను ఇన్ఛార్జి టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు రేణిగుంట విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, మీడియా ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, అన్నాసంపల్లి వెంకటమునిరెడ్డి, విశ్రాంత డీఎస్పీ నంజుండప్ప అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు శ్రీధర్ వర్మ, నంజుండప్ప, నారాయణవనం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గిరిబాబు, భాస్కర్ నాయుడు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గాన నారావారిపల్లికి బయలుదేరి వెళ్లారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల రోజా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వైకుంఠ ద్వాదశి శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎంపీ కె లక్ష్మణ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల లక్ష్మణ్ మాట్లాడుతూ వైకుంఠ ద్వాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. 6 మంది భక్తులు చనిపోవడం హృదయాన్ని కలచివేసిందన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని టీటీడీకి సూచనలిచ్చారు. ప్రయాగరాజ్లో జరగనున్న కుంభమేళాకు అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోందన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి 10 రోజుల్లో వైకుంఠం ద్వారా వాళ్ళ దర్శనం చేసుకోవడానికి భక్తులు దేశవ్యాప్తంగా కూడా తరలి రావడము. ఈరోజు నేను వైకుంఠ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భక్తులు కూడా స్వామివారి దర్శనం నిమిత్తము ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లక్షల సంఖ్యలో ఇవాళ స్వామివారి దర్శనం కోసం
విచ్చేసిన సందర్భంగా మన తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దాదాపు 6 మంది భక్తుల తొక్కిసలాటలో చనిపోవడము అది నిజంగా విచారకరమైన విషయము. ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే మరి స్పందించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు కూడా మరి న్యాయం చేయడానికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, అన్ని రకాలు కూడా విద్యాపరంగా కూడా ముందుకు రావడం నేను స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి గారు న్యాయ విచారణ కూడా ఆదేశించడం, ఈ న్యాయ విచారణ సందర్భంగా మరి ఏ యొక్క అంశాలు అయితే వెలుగులోకి వస్తాయో తప్పకుండా ప్రభుత్వం స్పందించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ఉత్సవాల్లో మరి ఈ దురదృష్టకరమైన సంఘటన అది నిజంగా ఆ కుటుంబాలకు అది తీరని లోటు. వారి భగవంతుడు వారి ఆత్మకు వాళ్ళందరికీ కూడా శాంతి చేకూర్చాలని, అందులో ఏ లోటుపాట్లు కానీ లేదా లోపాలు కానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వము, బోర్డు అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు కూడా ఇంకా ఇటువంటి పవిత్ర దినోత్సవాల సందర్భంగా అది బ్రహ్మోత్సవాలైనా మరి ఏకాదశి పర్వదిన సందర్భంగా అయినా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇవాళ నేను గర్వపడుతాను. ఇవాళ హిందుత్వము, సనాతన ధర్మం కోసము ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ రకంగా భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నారో, రేపు ప్రయాగ్రాజ్లో జరిగేటువంటి మహాకుంభమేళలో కూడా అక్కడ యోగి ప్రభుత్వం కూడా గత 6 మాసాలుగానే పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ కోట్లాది మంది భక్తులకు ఆ పుణ్య స్థానాలకు కానీ లేదా ఆ భక్తుని సేవించడానికి ఎవరైతే వస్తున్నారో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సనాతన ధర్మం యొక్క విలువలను ఈనాటి సమాజము, ఈనాటి యువత కూడా గమనిస్తూ ఉన్నది. కాబట్టి సనాతన ధర్మం పట్ల మొన్న విజయవాడలో జరిగినటువంటి ఏదైతే హిందూ శంకారావం కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం ఇది ఒక సంకేతంగా మనం గుర్తించుకోవాలి. కాబట్టి సనాతన ధర్మం పట్ల ఎవరైనా మరి దానికి మరి వికృతంగా దాన్ని మరి విమర్శించేదానికి అదొక ఫ్యాషన్గా మారిపోయింది. ఇప్పటికైనా సనాతన ధర్మం మనల్ని కాపాడితే, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మాన్ని కాపాడుతున్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుమల బాలాజీ నగర్లోని వినాయక ఆలయంలో చోరీ జరిగింది. తిరుమల బాలాజీ నగర్లోని వినాయక స్వామివారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో హుండీ నుంచి దొంగలు చేతివాటం చూపి నగదు తస్కరించారు. కానుకలను చోరీ చేసి కమ్యూనిటీ హాల్ వద్ద దొంగలు హుండీలను వదిలి వెళ్లిపోయారు. ఇటీవలే కమ్యూనిటీ హాల్ వద్ద సర్వదర్శన టోకెన్లు టీటీడీ జారీ చేసింది. వినాయక చవితికి ముందు ఆలయ పెద్దలు కానుకలు లెక్కించారు. వచ్చి తలుపు తీసి చూస్తాం, లోపల వచ్చి ఎంత గుళ్ళు ఎంత చూసే కొద్దికి హుండీ కనపడలేదు మాకు. మా అధికారులకి, కమిటీ మెంబర్స్కి మేము ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వచ్చి చూసి ఎక్కడ చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఎత్తికి పట్టారు. ఆ కమిటీ హాల్ కదా, కమిటీ హాల్ పక్కన హుండీలు కనపడినాయి. అది తాళాలు పగలు కొట్టి ఉండాలి, హుండీలు ఖాళీగా ఉన్నాయి అంతే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా స్వామి? ఎవరిపైన అనుమానం అనేది మాకంటూ ఏం లేదు. భక్తులు వస్తారు పోతారు, ఎవరు ఏమని మేము ఎట్లా చెప్తాము? అందరూ భక్తుల రూపంలో వస్తారు, మేము ఎట్లా చెప్పగలుగుతాం ఎవరికన్నా? ఆ ఉండీలు ఎంత ఉంటుంది సార్ మామూలుగా? 40-50 లోపల ఉంటుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ అనుగ్రహాన్ని పొందారు. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని ముందుగా శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుండి పద్మసరోవరానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణిలో ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నపన తిరుమంజనంలో భాగంగా శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య ఘట్టమైన చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన ముహూర్తాన స్నానమాచరించిన వారికి 66 కోట్ల పుణ్యతీర్థ స్నాన ఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.
భక్తులందరూ హరినామ సంకీర్తనలతో పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణి నుండి ఆలయానికి ఊరేగింపుగా చేరుకోవడంతో ద్వాదశ చక్ర స్నానం మహాఘట్టం ముగిసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజులు, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, అర్చకులు వేంపల్లి శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్, చలపతి, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవాన్ని భక్తుల శివనామ స్మరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు.
27వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారిని ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాకారోత్సవం 4 మాడ వీధుల్లోనూ నగర ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరులో రాష్ట్ర వన్యకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ జన్మదిన వేడుకలను తిరుచానూరు 10వ వార్డు మెంబర్ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిఆర్ రాజన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన స్వగృహంలో టీడీపీ నేత దామినేడు రమేష్ పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సుమారుగా 100 కిలోల భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం సిఆర్ రాజన్ దంపతులను గజమాలలతో సత్కరించి చిత్రపటాన్ని బహూకరించి సిఆర్ రాజన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన 10వ వార్డు మెంబర్ రమేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, తెలుగు యువత హరిరామరెడ్డి, చంద్రగిరి బీసీ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, తిరుపతి రూరల్ బీసీ అధ్యక్షులు వాసురెడ్డి, సిఆర్ రాజన్ యూత్ చైతన్య, జగదీష్, రమేష్ రెడ్డి, ఆర్జే యూత్ మల్లి, మణికంఠ, మణి, మహేంద్ర కుమార్, కార్తీ తదితరులు పాల్గొన్నారు. సికేఎస్ తేజ డెంటల్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలో గల చదలవాడ విద్యా సంస్థల్లోని సికేఎస్ తేజ డెంటల్ కళాశాలలో ఆనందోత్సాహాల నడుమ కోలాహలంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. శనివారం సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో సంక్రాంతి పర్వదిన వేడుకల్లో భాగంగా జనవరి 11న విద్యార్థులకు ముగ్గుల పోటీలు, భోగి సంబరాలు, నృత్య పోటీలు, పాటల పోటీలు నిర్వహించారు. అందమైన రంగవల్లులు వేసి ఆనందోత్సాహాల నడుమ భోగిమంటల చుట్టూ ప్రదక్షిణగా తిరుగుతూ సంస్కృతి సంప్రదాయ విలువలను విద్యార్థులకు చాటి చెబుతూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు.
finally, fourth day is Mukkanuma, and in that particular day, generally we celebrate with non-veg for the friends, relatives and all, and we are throwing out the negativity and welcoming the positivity for till next year. And this particular festival is celebrated in all parts of India with different names, Lori, Bihu and Pongal, like that. They have their own significance. But for us, what I have learned from the childhood, so this only, and also we generally, like the present generation, we stick to the TVs and we don't actually know the significance. We don't follow the thing what we have supposed to. Okay, so my celebrations from childhood till here, the 3 days, this is how. But in village we do the whatever I have told, but in the city life this is not possible. So that's why whatever the city life is there, that is how we celebrate. Thank you all and wish you all very happy advanced Sankranti to all of you. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులపై దాడులకు పాల్పడడం, పసికందులను అపహరించడం లాంటి ఘటనలను చూస్తున్నామని తెలిపారు. అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రికి అనేక మంది రోగులు వస్తుంటారని, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందన్నారు. ఇంకా కూడా మరికొన్ని విభాగాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రోగులకు భద్రత విషయంగా సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇక్కడ 33 సీసీ కెమెరాస్ అమర్చారండి. గవర్నమెంట్ నుంచి సప్లై అయింది. ప్రతి డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో మేము చూస్తున్నామండి. అండ్ ఇన్ అడిషన్ ఆఫీస్లో కూడా కొన్ని సీసీ కెమెరాస్ కొని మళ్ళీ కొన్ని యాడ్ చేయాలని కూడా ప్లాన్లో ఉన్నామండి. సో పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా అసాంఘిక చర్యలు జరిగినా కూడా అది పసిగట్టడానికి సీసీ కెమెరాస్ చేశారండి. థ్యాంక్ యూ. సికేఎస్ తేజ డెంటల్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటూ ఉండడం విదితమే. కాగా తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలో గల చదలవాడ విద్యాసంస్థలోని సికేఎస్ తేజ డెంటల్ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల వేదికగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్ర రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నల్లాటూరు హేమావతిని నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం తెలిపారు. ఈ మేరకు ఆదివారం చిత్తూరు బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో నల్లాటూరు హేమావతికి జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య జారీ చేసిన నియామకపు పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ అభివృద్దికి అందరూ కృషి చేస్తున్నామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘంలో విశేష సేవలందించిన నల్లాటూరు హేమావతిని గుర్తించి ఆమెను రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన హేమావతి మాట్లాడుతూ బీసీల నవ పోరాట గాంధీ తమ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తమపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ అవకాశాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా తనకు ఈ పదవి రావడానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం, బీసీ రాష్ట్ర నాయకులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగేంద్ర, మహిళా నాయకురాండ్రు గిరిజ, రమ, ప్రియ, సెల్వి, హర్షవర్ధన్, మాస్టర్ హరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. வணக்கம், என் பேர் ஹேமாவதி. எனக்கு பிசி ஜெனரல் செக்ரட்டரியா போஸ்ட் இச்சுள்ளாரு.
అందుకని కృష్ణయ్య గారికి షణ్ముగ గారి ఆయనకి ధన్యవాదాలండి. విధంగా నా పైన ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని అందరి కోసం పనిచేస్తాను, బీసీల కోసం కష్టపడతాను. బీసీ మహాసభను కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం కూడా మేము రూపకల్పన చేస్తున్నాం. ఈరోజు హేమావతి గారికి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం కూడా ఆమె పైన ఒక గురుతరమైన బాధ్యతను మేము అప్పగించాం. మహిళలు మొత్తం కూడా చైతన్యవంతులు చేసి మహిళలు కూడా రాజకీయంగా కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో పాటు మహిళల యొక్క హక్కుల కోసం పోరాటం చేసే దిశలో ఆమె ఇప్పటికే చురుకైనటువంటి నాయకురాలుగా మహిళల హక్కుల కోసం కానీ అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి ఆమె కాబట్టి ఆమెను గుర్తించి ఆర్ కృష్ణయ్య గారు నిన్న రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా గురుతరమైన బాధ్యత అప్పగించడం జరిగింది. భవిష్యత్తులో ఆమె యొక్క నేతృత్వంలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలు మొత్తం కూడా చైతన్యవంతులు చేసి ఈ బీసీ సంక్షేమ సంఘం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం పైన మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ ఆధ్వర్యంలో కూడా మహిళా కమిటీలు ఏర్పాటు చేసినటువంటి పూర్తి అధికారులను కూడా జిల్లా స్థాయిలో కూడా ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో యువకులందరూ కూడా ఉత్తేజకంగా రోజు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేయడంలో ముందుకు వస్తున్నారు. బీసీ ఉద్యోగులను మొత్తం కూడా ఒక యూనిట్గా తీసుకొని అదేవిధంగా విద్యార్థుల్ని, యువకుల్ని, మహిళల్ని అందరూ చైతన్యవంతులు చేసి భవిష్యత్తులో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా బీసీగా ఒక బీసీ ప్రధానమంత్రిగా బీసీల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా ఎక్కువగా సాధించుకోవడానికి మా సంక్షేమ సంఘం పనిచేస్తున్న కూడా పత్రికా ముఖంగా లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపులు నేటికి యువతకు స్ఫూర్తిదాయకమని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా తిరుపతిలోని ఎస్వై మెడికల్ కళాశాల కోడలిలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన మహనీయులు స్వామి వివేకానంద అని కొనియాడారు. ఆయన ప్రేరణాత్మక మాటలు, సూక్తులు నేటికీ యువతను ప్రభావితం చేస్తున్నాయని తెలియజేశారు. ముఖ్యంగా హిందూ మత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన స్వామి వివేకానంద దేశ చరిత్రలో మహనీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ నాయుడు, కొండే చెంగారెడ్డి, కొత్తవీధి రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నేటి యువత స్వామి వివేకానంద గారిని స్ఫూర్తికి తీసుకొని ముందుకు పోవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 163వ స్వామి వివేకానంద జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని స్వర్ణ భారత్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. స్వామి వివేకానంద గారిని స్ఫూర్తికి తీసుకొని నేటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రథమ స్థానం కల్పిస్తూ ముందుకు పోతున్నారు. నాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. రాబో రోజుల్లో భారతదేశాన్ని విశ్వ గురువుగా చేసే సత్తా మన దేశంలో యువతకు ఉందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ స్వామిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోయి మన జీవితాల్లో ఒక ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. భరతమాత దాస్య శృంఖలాలను తెంచాలంటే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత రక్తం చిందిస్తే నేను ఈ దేశానికి స్వాతంత్రం అందిస్తానని యువతకు దిశానిర్దేశం చేసి ఎప్పటికీ యువకునిగా మిగిలిపోయేటువంటి చరిత్ర సృష్టించినటువంటి ఆనాటి నరేంద్రుడు స్వామి వివేకానంద ఈ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఈ దేశంలో పుట్టి ఇక్కడ సౌకర్యాలు అనుభవించి తిరిగి వాటిని ఈ సమాజానికి అందించేటువంటి కనీస కర్తవ్యాన్ని అందరూ తీసుకోవాలని పదే పదే ఉద్ఘాటించినటువంటి స్వామి వివేకానంద యొక్క సూక్తులు, మాటలు ఆచరణీయం, అనుసరణీయం. ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో భారతదేశ యువత వివేకానంద గారి యొక్క జీవిత ఆశయాలను, విశేషాలను అడుగడుగున ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. నిర్వేదంతో, నైరాశ్యంతో కుంగిపోయేటువంటి యువత. ఓం నమ శివాయ. ఈరోజు యువతకు స్ఫూర్తిదాయకం
స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా స్థానిక మెడికల్ కాలేజ్ కూడలిలోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం. నేటి యువత స్వామి వివేకానంద బాటలో నడవాలి. ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు పోతే మన దేశ అభివృద్ధికి ఎంతో కీలకం. ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వివేకానంద గారి స్ఫూర్తితో యువతకు మంచి అవకాశాలు కల్పించి మన దేశ అభివృద్ధికి నాంది పలుకుతున్నారు. నేటి యువత చదువులో కానీ ఉద్యోగపరంగా కానీ స్కిల్ డెవలప్లో కానీ వివేకానంద గారి స్ఫూర్తితో ముందుకు పోయి తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీదేవి, సంగీత దర్శకుడు తమన్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం అందుకని ముగ్గురు పెట్టాను. మడాడుకో పతా అంటే నీకోసం ఆగుతా. టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య అనే వ్యక్తి చేతివాటం ప్రదర్శించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతూ ఉండగా సీసీ కెమెరా ద్వారా గుర్తించి విజిలెన్స్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో పెంచలయ్యపై తిరుమల పోలీస్ స్టేషన్లో విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. నమో వెంకటేశాయ. నిన్న పర్కామన్లో సంఘటన జరిగింది. పెంచలయ్య అనే అతను అబ్రీ బోస్, మీకు అందరికీ తెలుసు, బ్యాంకు కొంతమంది మాకు అవుట్ సోర్స్ చేస్తారు. ఈ కాయిన్స్ సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు. దాంట్లో ఒక అతను పెంచలయ్య అనే అతను ఒక 100 గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇనిషియల్గా మనకు బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు. దాంట్లో మనం ట్రాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని 2 రకాలుగా దాన్ని చెక్ చేస్తాము. ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు వంచినప్పుడు దాంట్లో నుంచి 100 గ్రాముల కాయిన్ బయటపడింది. సో 100 గ్రాముల కాయిన్ బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ వెతికాము, ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని. అప్పుడు మనకి అతను సీసీటీవీ ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది, అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు. సో పూర్తి స్థాయిలో వితిన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని బలహీనంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఏ రకమైన ఏది అన్ని రకాలుగా కూడా చెక్ చేసి బయటకు వస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది. సో దీంతో ఇంకా పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము. ఏ రకమైన ఇబ్బంది లేదో ఫుల్ టైట్ని ఎస్ఓపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. శ్రీకాళహస్తిలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ పి రమేష్ బాబు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పురుషుల డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని పరిశుభ్రం చేసి స్వామి వివేకానంద వారి విగ్రహాన్ని పుష్పమాలలతో అలంకరించారు. యంగ్ డే సెలబ్రేషన్స్ జరగడం, విద్యార్థులకు స్వామి వివేకానంద ఆచరించిన అంశాలు, సందేశాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ చైర్మన్ అజారుద్దీన్ మాట్లాడుతూ
విద్యార్థులకు నైతిక విలువలను క్రమశిక్షణకు మారుపేరుగా స్వామి వివేకానందను స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ చైర్మన్ షేక్ అజారుద్దీన్, స్కౌట్ మాస్టర్ కె ధనుష్, లీడర్లు శ్రీనివాసులు, తనూజ్, నిఖిల్, మునిరాం, స్కౌట్ విద్యార్థులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను నేటి యువత కొనసాగిస్తున్నారని చెప్పడానికి నిదర్శనంగా శ్రీకాళహస్తిలోని గాంధీ వీధికి చెందిన జైశ్యామ్ అనే వ్యక్తి చలామణి అవుతున్న నాణేలను, డబ్బులను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సందర్శించారు. ఇంతటి గొప్ప కలెక్షన్ చేసిన నైపుణ్యాన్ని కొనియాడారు. ఈ స్టాల్లో స్వాతంత్ర సమర పోరాటంలో బ్రిటిష్ కరెన్సీని భారతీయులు వాడకుండా ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు ఏర్పాటు చేసి చలామణి చేసిన డబ్బులు, అలాగే మొట్టమొదటిసారిగా ఆంధ్రుని గుర్తిస్తూ ఆర్బీఐ ముద్రించిన 1000 రూపాయల ఎన్టీఆర్ నాణెం ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా స్టాల్ ఏర్పాటు చేసిన జైశ్యామ్ మాట్లాడుతూ నేటి యువతకు మన దేశ సంస్కృతి, అలనాటి ఆయా రాజుల కాలంలో చలామణి అవుతున్న నాణ్యాలను తెలియజేసే విధంగా తాను నాణ్యాలు మరియు కాగితాల రూపంలో ఉన్న డబ్బులను సేకరించి నేడు ఏర్పాటు చేశానని తెలియజేశారు. విజయనగరం చేరామండి. నేను శ్రీకాళహస్తి వాస్తవుణ్ణి. నేను చిన్నప్పటి నుంచి 11వ సంవత్సరం నుంచి పురాతన నాణ్యాలు సేకరించడం స్టార్ట్ చేశాను. వాటిలో భాగంగా మన పూర్వ రాజులు ఎవరైతే ఇండియాలో పరిపాలించారో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క కాయిన్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ ప్రదర్శన ఏర్పాటుకి సహకరించారు. ఇందులో మన ప్రదర్శనలో ఏమున్నాయంటే చోళ రాజులు, అంతకుముందున్న మగధ సామ్రాజ్యం సంబంధించిన అశోకుడు, శాతవాహనులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాను, ఇంకా మన భారతదేశం పరిపాలించే ప్రతి ఒక్క రాజు గురించి ఉన్నాయి. దాని తర్వాత వచ్చిన బ్రిటిషర్స్వి, డచ్ వాళ్ళవి, దాని తర్వాత మన ఆర్బీఐ రిలీజ్ చేసిన ఆర్బీఐ కాయిన్స్ ప్రతి ఒక్కటి డిస్ప్లేలో పెట్టాము. చిన్నపిల్లలు, స్టూడెంట్స్, నెక్స్ట్ రాబోయే తరం వాళ్ళంతా వీటిని చూసి మన భారతదేశం చరిత్ర ఇంత ఉందని తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా మన గాంధీ పీరియడ్లో విదేశీ వస్తు పరిశ్రమ జరిగినప్పుడు వాళ్ళు వాడిన కరెన్సీ కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలియకుండా వాడినటివి అది డిస్ప్లేలో పెట్టాము. ఆర్బీఐ గవర్నమెంట్ 1960లో రిలీజ్ చేసి క్యాన్సిల్ చేసిన 10,000 రూపాయల నోటు, 5,000 రూపాయల నోటు అది కూడా డిస్ప్లేలో ఉంది. దాంతోపాటు ఆర్బీఐ రిలీజ్ చేసిన 1000 రూపాయల కాయిన్స్, 500 రూపాయల వెరైటీ డినామినేషన్స్ అన్ని డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ కాయిన్ ఒకటి రిలీజ్ చేశారు, ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. అది కూడా డిస్ప్లేలో పెట్టడం జరిగింది. దాని ప్రత్యేకత ఏమంటే మన ఆర్బీఐ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు వారికి సంబంధించి ఒక కాయిన్ కూడా రిలీజ్ చేయలేదు. మొదటిసారిగా తెలుగు వారికి సంబంధించి ప్రముఖ కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. అది నందమూరి తారక రామారావు గారి 100వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన 100 రూపాయల కాయిన్, అది ప్రత్యేకతను డిస్ప్లేలో పెట్టడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించి జయరామ్ అనేటువంటి యువకుడు ఆయన ఒక హాబీగా పెట్టుకొని మరి క్రీస్తు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి కాయిన్ చలామణి భారతదేశంలో ఏదైతే జరిగిందో అటు మొఘలాయుల పాలన కావచ్చు, అశోక పాలన కావచ్చు, తరువాత బ్రిటిష్ పాలన కావచ్చు, ఏ సంవత్సరంలో ఏ కాయిన్స్ భారతదేశంలో చలామణి అయినాయన్నటువంటిది ఈరోజు ఎగ్జిబిషన్ రూపంలో నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంత గొప్ప కలెక్షన్ ఎక్కడ జరిగింది, ఎలా చేయగలిగినావు. అదే రకంగా నోట్లు కూడా, ఇటు కాయిన్స్, నోట్స్ అన్నీ కూడా ఆయన మొత్తం కూడా ఆయన ఇంత హాబీగా తీసుకొని వీటన్నీ కూడా సేకరించిన దానికి నేను జయరామ్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మన ఊరు పిల్లవాడు, మన వ్యక్తి ఇంత గొప్పగా ఈ యొక్క కాయిన్స్ కలెక్షన్ చేయడం అన్నది చాలా అద్భుతం అని చెప్పి నేను ఆయన్ని కొనియాడుతున్నాను. ఈ స్టాల్స్ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క కలెక్షన్ నైపుణ్యతని దేశమంతా కూడా ప్రదర్శించే విధంగా ముందుకు తీసుకొని పోతామని కూడా తెలియజేసుకుంటాం. తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఆటపాటలు, కేరింతల సవ్వడి నడుమ గాలిపటాల పండుగ ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు కలిసి గాలిపటాలు ఎగురవేసి కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బొంగరాలు, గోళీలాటలు, కబడ్డీ, కర్రా బిళ్ళ వంటి గ్రామీణ క్రీడలతో అలరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
ముఖ్యంగా మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను నేటితరం పిల్లలకు తెలియజేయాలన్న సంకల్పంతో గ్రామీణ ఆటపాటలతో సందడి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఓకా విజయ్ కుమార్, ఎస్వీఎం వెంకటేష్, కొండే చెంగారెడ్డి, రెడ్డిబాబు, మల్లారపు వాసు, గోపి, ప్రసాద్, కీర్తి వెంకయ్య, చెన్నూరు సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పర్వదినం సందర్భంగా ప్రతి ఏడు వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతాము. దానిలో భాగంగానే ఈరోజు స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో గాలిపటాలు, బొంగురాలు, గోళీలు, ప్రాచీన సాంప్రదాయ ఆటలన్నీ ఈరోజు పోటీలు పెట్టి విజేతలను ప్రకటించాము. ముఖ్యంగా ఈ సాంప్రదాయక ఆట పోటీలు నేటి యువత మర్చిపోతున్నారు. ఎంతసేపు సెల్ ఫోను దీనిలో అడక్ట్ అయిపోయి ఈ గ్రామీణ ఆటలు మర్చిపోతున్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకునే భావితరాలకు నేటి యువతకు తెలియపరచాలని వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాము. నేటి యువత గ్రౌండ్లో వచ్చి ఈ ఆట పోటీలు పాల్గొంటే, క్రీడలు ఆడితే శారీరక దృఢత్వం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి జిల్లాలో బ్రాహ్మణ సేవా సంఘాల సమితితో కలిసి తిరుపతిలో ఫిబ్రవరి 16న బైరాగిపట్టెడలోని వైఖానస కళ్యాణ వేదికలో రాష్ట్ర బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్, తిరుపతి బ్రాహ్మణ సమాజం మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర వివాహ పరిచయ వేదిక కన్వీనర్ వేదం హరిప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వివాహ పరిచయ వేదిక తెలియజేయడంలో భాగంగా ఈ పర్యటనలో నగరి, నాగలాపురం, పుత్తూరు, నారాయణవనంలోని నగరి శ్రీవాణి గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారిని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఓరుగంటి బాలసుబ్రహ్మణ్యం, ఆలూరు రామకృష్ణ, ఉపాధ్యక్షులు వందవాసి శివకుమార్ శర్మ, పిఆర్ విజయ్ కుమార్, బాలాజీ, ఓ సుధాకర్, సాయినాథ్ మాట్లాడుతూ తిరుపతిలో ఫిబ్రవరి 16న జరిగే బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికను అందరూ రిజిస్ట్రేషన్లు చేసుకుని నూతన వధూవరులకు బంగారు భవిష్యత్తు కల్పించే విధంగా ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని, కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ల కోసం నగరి శివకుమార్ సెల్ నెంబర్ 9441329730, పుత్తూరు ప్రెసిడెంట్ చిట్టమూరు రమేష్ బాబు సెల్ నెంబర్ 9440087623, అలాగే తిరుపతిలో వేదం హరిప్రసాద్ 994993398551 సెల్ నంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణ వేదిక బైరాగిపట్టెడ తిరుపతి నందు 16 ఫిబ్రవరి 2025 సంవత్సరం జరుగుతుంది. మన పుత్తూరు చుట్టుపక్కల గ్రామములైనటువంటి నగరి, కార్వేట్ నగరం, పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు ఈ సరౌండింగ్స్లో ఉండేటువంటి బాలబాలికలు ఎవరైనా సరే మన వధూవరులు ఎంచుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లో మీ యొక్క పిల్లల యొక్క వివరాలనంతా పొందుపరిచి రిజిస్ట్రేషన్ శాఖ వారికి మనం పంపించామంటే బ్రాహ్మణం వాళ్ళు దాని అంతటికి రిజిస్ట్రేషన్ చేసుకుని మీ అందరికీ కూడా ఒక్కొక్క పుస్తకము ఇస్తారు. దాంట్లో మీరు వధూవరులను సెలెక్ట్ చేసుకునేసి మీ యొక్క పిల్లల భవిష్యత్తుని సౌఖ్యంగా చేయించుకోవాలని చెప్పేసి మేము ప్రార్థించున్నాము. మీకు ఏదైనా వివరాలు కావాల్సినటువంటి మేము పుత్తూరులో ఉండేటువంటి నా పేరు రామకృష్ణ, నా అన్ని కానీ అయితే మన రమేష్ గారు, మన పుత్తూరు బ్రాహ్మణ సంఘ ప్రెసిడెంట్ గారు, మన బాలాజీ గారు ఆయన పుత్తూరు బ్రాహ్మణ సంఘ వైస్ ప్రెసిడెంటు, మన కుమార్ గారు, విజయ్ కుమార్ గారు ఆయన కూడా సెక్రటరీ. వీరిని కూడా మీరు కలవచ్చు. కలిసి వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారా దానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకొని ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అయిన తర్వాత అన్నీ ఆన్లైన్లోనే, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ డబ్బు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. దీనికంతటికీ ఒక క్యూఆర్ కోడ్ని వాళ్ళే ఇస్తారు. పండుగ వాతావరణంలో వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించడం హర్షణీయమని వడ్డెరల సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి అన్నారు. రేణిగుంటలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వడ్డెరల సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి మాట్లాడుతూ వడ్డెరలకు పెద్దపీట వేయాలని, వారిని గుర్తించాలని, వడ్డెరల మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి పండుగ వాతావరణంలో రాష్ట్రం మొత్తం ఆయన జయంతిని కూటమి ప్రభుత్వం నిర్వహించిందని అన్నారు. వడ్డెరలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో పాటు
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కీలక పాత్ర పోషించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితాలకు వడ్డెరల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం జీవోను జారీ చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లా సచివాలయాల్లో వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వడ్డెరల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు మనోజ్ మోహన్, ప్రధాన కార్యదర్శి దేవళ్ల రమణ, ఉపాధ్యక్షులు నాగరాజు, రాయలసీమ అధ్యక్షులు శ్రీనివాసులు, దేవళ్ల సాంబ, కృష్ణప్రసాద్, మునెమ్మ, బాలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి పక్క రాష్ట్రాల కర్ణాటక కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూశాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వడ్డర్లకు పెద్దపీట వేయాలా, వడ్డర్లకు గుర్తించాలా, వడ్డర్ల యొక్క మహనీయుడు ఈ స్వతంత్రం కోసం పోరాడిన వడ్డీ ఓబన్న జయంతిని అధికారంగా నిర్వహించి మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీనికి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మన ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు కానీ, అదేవిధంగా ఈ యొక్క జరుపుకోవడానికి కీలకంగా పాత్ర పోషించిన శ్రీమతి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సవితమ్మ గారికి కూడా, వీళ్ళకి అందరికి కూడా ప్రత్యేకంగా మా వడ్డర్ల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి, తెదేపా నాయకులు మరియు యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని యువతతో పార్టీ కార్యాలయంలో బహిరంగ సభ నిర్వహించారు. యువత యొక్క భవిష్యత్తు ప్రణాళిక గురించి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి మాట్లాడుతూ యువతకు వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వామి వివేకానంద నరుడే నారాయణుడని, మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. యువశక్తి అనేది శక్తి కంటే బలమైనదని, యువజన చైతన్యమే లక్ష్యంగా యువత భాగస్వామ్యాన్ని దేశాభివృద్ధికి బాటలు వేసేలా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడని, నేటి యువత స్వామి వివేకానంద సూక్తులను ఆదర్శంగా తీసుకుని ప్రపంచం గుర్తించేలా ఎదగాలని అన్నారు. నేటి యువత స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకుని యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలవాలన్నారు. ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యూత్కి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏందని మనం అడ్రస్ చేస్తున్నాము. ఫస్ట్ దాంట్లో ఏంటంటే చాలా మంది చదువుకున్నారు, చాలా మంది బీటెక్లు, బిఎస్సీలు, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ అన్ని రకాల ఇంజనీరింగ్లు చేస్తున్నారు. కానీ జాబ్స్ అనేవి చాలా తక్కువలో ఉన్నాయి. కానీ మనం కూడా అన్ని కంపెనీస్తో మాట్లాడి మనం ఇంతకుముందు ఎక్కడ 33% రిజర్వేషన్ మన కాన్స్టిట్యున్సీ పిల్లకాయలకి ఇప్పించాలా ప్రతి కంపెనీలో అనే దాని గురించి ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. కంపెనీస్తో మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా మన లోకల్గా ఉండే యూత్కి అక్కడే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళని మనం అడ్రస్ చేస్తున్నాము. తప్పకుండా ఇంకొన్ని రోజుల తర్వాత అది మనం అచీవ్ చేయగలుగుతాము. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్స్ ప్రొవైడ్ చేసేదానికి ఈ నెల ఆఖరి లోపల ఒక జాబ్ మేళా పెట్టిస్తున్నాం. రకరకాల కంపెనీలు ఇక్కడి నుంచే కాకుండా, కాళహస్తి నుంచే కాకుండా బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మన పిల్లకాయలకి జాబ్స్ ఇప్పించే దానికోసం ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఈ నెలాఖరికల్లా. సో దాని డీటెయిల్స్ ఏం డేట్లో ఉన్నాయి ఏంది అనేది మేము తొందరగా షార్ట్లీ ప్రొవైడ్ చేస్తాము. సో ఇట్నే కాకుండా యూత్ అనే వాళ్ళు డెవలప్ అయితే రేపు మన కాళహస్తి టౌన్ నుంచి సిటీకి తీసుకోబోయేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. యూత్ అనే వాళ్ళు మన ఈ జనరేషన్కి నెక్స్ట్ వాళ్ళని కానీ మనం డెవలప్ చేసుకోగలిగితే మన ఊరు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.